జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ఏకతాటిగా వానలు పడుతుండటంతో పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 31న భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభమయ్యే యాత్రను కూడా రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రధాని మోదీ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు లేవనెత్తుతున్న ముప్పు సమస్యపై కూడా ఆయన చర్చించనున్నారు. పీఎం ప్రగతి కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానంలో సమీక్షిస్తారు. లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రతినిధి ఘట్టమనేని బాబురావు జన్మదిన సందర్భంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలో అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికై 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు నిజాం సాగర్ నవోదయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మను యోహన్ తెలిపారు. దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసిందని విద్యార్థులు, తల్లిదండ్రులు సౌలభ్యం కోసం గడువు పొడిగించినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కోనసముద్రంలో 15.5 మిల్లీమీటర్లు, మెండోరా 10.8, రెంజల్ 10.5, ముక్కల్ 8.3, లక్ష్మాపూర్ 7.5, నవీపేట్ 7, తొండకూర్ 6.8, పాల్డా 6.5, వెంపల్లి 5.8, మాచర్ల 5.5, ఆలూరు 5.5, ఎర్రగడ్ల 5, జంకోరా 4.8, బాల్కొండ 4.8, మంగిడి 4.5, జక్రన్పల్లి 4.3, కమ్మర్పల్లి 4.3, వేల్పూర్ 4, కొరటపల్లి 4, పెరికిట్ 4, మోర్తాన్లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై 660 పెరిగి 1,480,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 600 పెరిగి 92,100 పలుకుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 1000 పెరిగి రూపాయలు 1,27,000గా ఉంది. కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డులో సభ్యుల నమోదు కొనసాగుతుంది. కార్డుల డిజైన్లు ఖరారు కాకపోవడంతో వాటి స్థానంలో లబ్ధిదారులకు ప్రస్తుతానికి మంజూరు పత్రాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి ద్వారానే రేషన్ ఇస్తామని, సంక్షేమ పథకాలకు వీటినే పరిగణలోకి తీసుకుంటామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. దీంతో 37 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 55,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది. ఎగువన విష్ణుపురి నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 1,077.10 అడుగులతో జలాశయం కలకలలాడుతుంది.